గుడ్ ఈవినింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ల వర్కబిలిటీ. అసలు వర్కబిలిటీ అంటే ఏంటిది అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రెష్ మిక్స్డ్ కాంక్రీట్. ఫ్రెష్ మిక్స్డ్ కాంక్రీట్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు మనం ఏమైనా కన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం? సిమెంట్, కోర్స్ అగ్రిగేట్. అగ్రిగేట్ అంటే ఏంటి? శాండ్, వాటర్ అవన్నీ తీసుకుంటాం కదా. అవన్నిటిని తీసుకొని ఒక రేషియో ప్రకారంగా మనం మిక్స్ చేసుకొని పెట్టుకుంటాం కదా. దాన్ని ఫ్రెష్ మిక్స్డ్ కాంక్రీట్ అని అంటాం. అసలు వర్కబిలిటీ అంటే ఏంటిదంటే మనం అవన్నీ ఒక దానిలో ఒక తట్ట అన్నట్టు ఒక దానిలో వేస్తాం కదా. వేసి మంచిగా మిక్సింగ్ చేస్తాం. మంచిగా మిక్సింగ్ చేసిన తర్వాత దాన్ని ప్లేస్ చేస్తాం. ఒక దానిలో ప్లేస్ చేసి దాన్ని కంపాక్ట్ చేసి తర్వాత దాన్ని లాస్ట్కి ఫినిషింగ్ చేస్తాం. ఇవన్నీ చేసినప్పుడు కాంక్రీట్ అనేది అంతే ఉండాలి. ఇప్పుడు సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు చపాతీ వేసినప్పుడు అంత మంచిగా పిండిని మంచిగా కలుపుకొని ఒక ముద్ద చేస్తాం కదా. దేనికి దానికి ఇచ్చిపోవద్దు. ఇప్పుడు మనం ముద్ద చేసి పెడతాం కదా చపాతీ కోసం, అది అనేది మంచిగా ఒక ముద్ద లాగా ఉండాలి. ఇన్ కేస్ అది ఇచ్చిపోయింది అనుకోండి, అప్పుడు ఏమైతే మనం కరెక్ట్గా చేయలేదు అనుకో. సేమ్ ఇక్కడ కూడా వర్కబిలిటీ అంటే ఏంటిదంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మంచిగా మిక్స్ చేస్తే దాన్ని వర్కబిలిటీ అంటాం. ప్రాపర్గా మిక్స్ చేయలేకపోతే దాన్ని అంటే మనం కరెక్ట్గా పని చేయలేదు అంటే దాన్నే మనం వర్కబిలిటీ అని అంటాం. అంటే ఈజీ మిక్స్డ్, ప్లేస్డ్, కంపాక్టెడ్, ఫినిష్డ్. మనం మంచిగా వర్కబుల్ అంటే మనం మంచిగా సిమెంట్ అవన్నీ మంచిగా కలిపి పెట్టుకుంటే మనం ప్లేస్ చేసి కంపాక్ట్ చేసినప్పుడు సిమెంట్ అనేది దేనికి అది ఇచ్చిపోకుండా కంపాక్ట్ అవుతుంది. కంప్రెసివ్ స్ట్రెస్ అనేది సపోజ్గా ఇది కాంక్రీట్, దీని మీద కంప్రెసివ్ స్ట్రెస్ అనేది అప్లై చేసినప్పుడు అది ఇచ్చిపోకుండా అది కరెక్ట్గా అది ఉందనుకో, అది ఉంటే అప్పుడు మన వర్కబిలిటీ అనేది కరెక్ట్ అంటే మనం కరెక్ట్ చేసామన్నట్టు. ఒకవేళ అది దేనికి అది ఇచ్చిపోయింది అనుకోండి, సిమెంట్, కాంక్రీట్ అది దేనికి అది ఇచ్చిపోతే మన వర్కబిలిటీ అనేది మనం కరెక్ట్ చేయలేదు అన్నట్టు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్ డస్ నాట్ పోసెస్ ఎనీ segregation or bleeding. వర్కబిలిటీలో బ్లీడింగ్ ఉంది, సీగ్రిగేషన్ ఇవి రెండు ఉండవు. ఒకవేళ ఇవి రెండు ఉంటే మన వర్కబిలిటీ ప్రాపర్గా చేయలేదు అంటాం. సీగ్రిగేషన్ అంటే ఏంటిదంటే మనం ఫ్రెష్గా మిక్స్ చేసిన కాంక్రీట్ ఉంటుంది కదా, అది ప్లాస్టిక్ స్టేజ్లో ఉంది. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత కంపాక్ట్ చేయకముందే ఫ్రెష్గా మిక్స్ చేసిన కాంక్రీట్ దేనికది విచ్చిపోయింది అనుకోండి, దాన్ని సీగ్రిగేషన్ అంటాం. బ్లీడింగ్ అంటే ఏంటిదంటే మనం కంపాక్ట్ చేసినప్పుడు ఇది ఉంది, దీని మీద మనం కంపాక్ట్ చేసినప్పుడు దీనిపైన వాటర్ బబుల్స్ అనేవి వచ్చినాయి అనుకోండి, దాన్ని మనం బ్లీడింగ్ అని అంటాం. ఫస్ట్ సీగ్రిగేషన్ అంటే ఏంటిదంటే ప్లాస్టిక్ స్టేజ్లో మనం కలుపుతాం కదా. కలిపినప్పుడు దేనికి అది విచ్చిపోకుండా ఒకదానికొకటి అది స్టిక్ అయి ఉంటే మన వర్కబిలిటీ అనేది కరెక్ట్ ఉన్నట్టు. ఒకవేళ ఇచ్చిపోతే వర్కబిలిటీ అనేది కరెక్ట్ లేనట్టు. బ్లీడింగ్ అంటే కాంక్రీట్ ఈజ్ కంపాక్టెడ్ అంటే కాంక్రీట్ని కంపాక్ట్ చేసినప్పుడు రైజ్ ఆఫ్ వాటర్ ఆన్ సర్ఫేస్ అంటే ఏంటిదంటే సేమ్ ఇప్పుడు చెప్పాను కదా, కాంక్రీట్ని కంపాక్ట్ చేసినప్పుడు అది ఏదైనా ఒక దాని కంప్రెసివ్ ఒక మిషన్ ఉంటుంది, దాని మీద కంప్రెస్ చేసినప్పుడు వాటర్ డ్రాప్స్ అనేవి పైన వస్తే దాన్ని బ్లీడింగ్ అని అంటాం. నెక్స్ట్ వర్కబిలిటీ మనం కంప్రెసివ్ స్ట్రెంత్ చేస్తాం కదా, చేసే ముందు ఒక క్యూబ్ ఉంటుంది. ఇది 190 × 19 × 9 × 9 సెంటీమీటర్ ఈ క్యూబ్ అన్నట్టు. ఈ క్యూబ్లో మనం కాంక్రీట్ వేసే ముందు ఫస్ట్ ఏం చేయాలంటే ఆయిల్ అనేది వేయాలి. దాన్ని మనం ల్యూబ్రికేషన్ అంటాం. ల్యూబ్రికేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకు రిక్వైర్డ్ అంటే ఫర్ హ్యాండ్లింగ్ కాంక్రీట్.
కాంక్రీట్ వితౌట్ సిగ్రియేషన్ అంటే ఏంటిదంటే కాంక్రీట్ అనేది ఇచ్చిపోకుండా ఉండడానికి మనం ఆ క్యూబ్ ఉంటుంది. ఆ క్యూబ్ అంటే 90 సెంటీమీటర్ ఇంటూ 9 సెంటీమీటర్ ఇంటూ 9 సెంటీమీటర్. ఆ క్యూబ్లో మనం లూబ్రికేషన్ వేసి కాంక్రీట్ని వేయాలి. కాంక్రీట్ని వేసిన తర్వాత 24 అవర్స్ తర్వాత కంప్రెసివ్ స్ట్రెంత్ చేయాలి. అంటే ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్ కింద మనం వేయాలి. వేస్తే మనకి టెస్ట్ రిజల్ట్స్ అనేవి 5% కన్నా తక్కువ వస్తే మన వర్కబిలిటీ అది అది ఫెయిల్ అయింది అని తెలుసుకుంటాం. తర్వాత మనకు వచ్చిన రిజల్ట్స్ని బట్టి మన స్లంప్ హై ఉందా, మీడియం ఉందా, లో ఉందా, మన వర్కబిలిటీ అంటే 2-3 మెథడ్స్ ఉంటాయి వర్కబిలిటీ టెస్ట్ చేయడానికి. స్లంప్ టెస్ట్ చేయొచ్చు, కంపాక్టింగ్ ఫ్యాక్టర్ టెస్ట్, బీబీ కన్సోమీటర్ టెస్ట్, ఫ్లో టెస్ట్. 4 టెస్ట్లు ఉంటాయి టు ఫైండ్ వర్కబిలిటీ ఆఫ్ కాంక్రీట్. ఒక కాంక్రీట్ అనేది వర్కబిలిటా లేదా అంటే పని చేస్తుందా లేదా అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి స్లమ్ టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది వర్కబిలిటీ ఉందా లేదా, హైయా మీడియమా. సెకండ్ వచ్చేసి కంపాక్టింగ్ ఫ్యాక్టర్ టెస్ట్. థర్డ్ వచ్చేసి వీబీ కన్సోమీటర్ టెస్ట్. తర్వాత ఫోర్త్ వచ్చేసి ఫ్లో టెస్ట్. ఇవి చేయడం వల్ల మనకు వర్కబిలిటీ అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.